హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక హరి. ఈరోజు నేను మా ఇంట్లో మేము చేసుకునే దోసకాయ టమాటా కూర చూపిస్తున్నాను. నేను ఎలా చేసుకుంటానో నేను ముందుగా పోపు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేపుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కూడా అందులో వేసేసి ఒక 2 నిమిషాలు వేరే మగ్గనిచ్చానండి. దోసకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఇందాక కరివేపాకు లేదని వేయలేదు, ఇప్పుడు వేసాను. ఇప్పుడు టమాటాలు ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఉప్పు వేసుకొని మగ్గిచ్చేసుకుంటే సింపుల్గా కూర రెడీ అయిపోతుందండి. నేనైతే ఇంత సింపుల్గా ఈజీగా కూర చేసేసుకున్నాను. నాకు చేతనైనట్లు నేను చేసి చూపించాను. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇంత సింపుల్గా చేసేసుకుంటాను దోసకాయ టమాటా కూర. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు అర్థమవుతుంది. మీకు నచ్చుతున్నాయో లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. నాకు సపోర్ట్ చేయాలంటే మీరందరూ తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకు చేసుకోమని చెప్పండి. నన్ను సపోర్ట్ చేయాలంటే తప్పనిసరిగా మీ అందరి సహకారం నాకు కావాలి కనుక చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఇంత మంచిగా మెత్తగా మదిగిన తర్వాత నేను చక్కగా గిన్నెలో తీసుకొని సర్వ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.